ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పదండ్రా. అత్తయ్య, ఓహ్ ఏసీపీ విజయ్ గారు రండి. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే. ఏమిరా పోలీసులు వచ్చుండారు? మనం ఈయనే ఉన్నామని అనుమానం వచ్చుండదేమో అన్నా. సిన్నయ్య చదువుకున్నాడు కదరా, ఏడనో అనుమానం వచ్చుంటాది. చూద్దాం ఏం జరుగుతాదో. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. చంద్రిక కూర్చో. పర్వాలేదు అత్తయ్య. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పమ్మా. స్నేహాన్ని కనిపెట్టిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు సార్. మేము వెళ్ళి తనని కన్విన్స్ చేసి మాట్లాడి తీసుకొస్తాం. తను వెళ్లే ముందు లెటర్ రాసింది సార్. అలాగా? ఒక్కసారి లెటర్ చదవండి. స్నేహ వెళ్ళిపోయే ముందు రాసిన లెటర్. సార్, తను ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో మీరు అర్థం చేసుకోగలరు. స్నేహ కనిపిస్తే మేమే వెళ్ళి తన్ని ఎద్దులాగా బ్రతిమాలుకుంటాం. కానీ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే తను మరింత బాధపడే అవకాశం ఉంది సార్. దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. అవును సార్, నా కోడలు చెప్పింది నిజం. తను తప్పిపోయిన మనిషి కాదు, తప్పక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటికే చాలా హర్ట్ అయింది. మీలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి మాట్లాడినప్పుడే ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటరో నాకు అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఏమై ఉండదురా? అయ్యా, లోనికి పోదామనుకుంటే పోలీసులు వచ్చుండారయ్యా. పోలీసులా? అవునయ్యా, సిన్నయ్యకి అనుమానం వచ్చుండదేమోనయ్యా. అయితే ఏందిరా? మనకు తెలియని పోలీసులా, మనం తెలియని పోలీసులా? అది కాదయ్యా, ఇది మన ఏరియా కాదు, హైదరాబాదు. అయితే ఏందిరా? రేయ్, మన కాడ బాంబులు లేవా? వేట కొడవాళ్ళు లేవా? పగోడి ఇల్లు అయితే అట్నే లోనికి పోయి ఎవడు అడ్డొచ్చినా అడ్డంగా నరికి ఆ అమ్మిని తీసుకొచ్చేటోళ్ళమయ్యా. కానీ ఇది సిన్నయ్య గారి అత్తోరిల్లు. ఇక్కడ ఏదైనా జరిగితే సిన్నయ్య బాధపడతాడయ్యా. రేయ్ రాయుడు, నువ్వు చిన్నయ్య బాధ గురించి ఆలోచిస్తున్నావు గాని ఇక్కడ నా బాధ గురించి అర్థం చేసుకోవట్లేదురా. అయ్యా, ఈడ మీ అమ్మ ఎప్పుడుంటాదో ఎప్పుడు పోతాదో అన్నట్టుండదురా. మెలకువ రాగానే నా కోడలు వచ్చినాదా, కోడలు యాడుండది, మనవరాల్ని చూపించండి అని అడుగుతా ఉండదురా. రేయ్, ఇంకా ఆలోచిస్తుండబట్టావా? లేదయ్యా, నాకు రేపటిదాకా టైం ఇవ్వండి. కోడలు గారిని చిన్నమ్మని మీ ముందు నిలబెడతానయ్యా. నేను మాటిచ్చినానంటే పహనం పోయినా తప్పనని నీకు తెలుసు రాయుడు. నా పెండ్లానికి మాటిచ్చినాన్రా, తన మనవరాల్ని తెచ్చి చేతిలో పెడతానని చెప్పుండా. మీరు పెద్దమ్మగారితో చెప్పండి అయ్యా. కోడలు మనవరాలు రేపు ఈ పాటికి మన ఇంటికాడ ఉంటారయ్యా. రేయ్, అనుమానం రాకుండా అందరూ కారులో కూర్చోండి. ఓకే మీనాక్షి గారు, మాకే చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేయ్ అన్నా, ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయినాడు. నేను లోపలికి వెళ్ళి అంతా చూశాక ఫోన్ చేస్తాను, అప్పుడు ఇద్దరు వచ్చేయండి. అట్నే అన్నా.
అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు ఏంటి ఏం చేస్తున్నావు? హలో, ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అది అడ్రస్ గురించి వెతుకుతున్నానమ్మా. ఏం అడ్రస్? ఎవరు అడ్రస్? అది మర్చిపోయి ఉండాను. మర్చిపోయిన అడ్రస్ వెతుకుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరో ఏంటో డీటెయిల్స్ చెప్పు. అది హలో, ఈయనే ఉన్నా. మావాడేనమ్మా. హలో, చెప్పరా. నిన్నే. హలో. ఏమ్రా, యాడున్నావు? ఇదిగో వస్తున్నాను రా నేను. బయలుదేరినాను రా, వస్తా ఉన్నాను. అట్నేరా, ఇదిగో బయలుదేరుతా ఉండా. రుద్రాణి గారు, మీరు ఎక్కడే చేస్తున్నారండి? లోపలికి రండి. కూరగాయలు తీసుకొని రావటం ఇంత లేటా? అతనెవరో ఇక్కడ అనుమానంగా తిరుగుతున్నాడు నీరజ గారు. వాడి మీద నాకు అనుమానంగా ఉంది. మీకు అనుమానం లేనిది ఎవరి మీద చెప్పండి. ఎంతైనా ఒకప్పుడు పోలీస్ కదా మీరు, అందుకే ఈ అనుమానం జబ్బు వదిలినట్లేదు. ముందు లోపలికి రండి. అది కాదు. రండి రండి. రే, ఈ ఇంట్లో ఎంతమంది ఉండారా? లోపలికి పోదామంటే ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉండారు. ఇట్ట అయితే వాళ్ళని ఎట్టా తీసుకుపోవాలా? ఎట్టే ఉందన్నా, మందారే. ఇట బయట నిలబడి కాదు, సరాసరి లోపలికి పోయి అడ్డొచ్చిన ఏసేసి తీసుకొని రావాలి. అది సిన్నయ్య గారిల్లు. వాళ్ళందరూ సిన్నయ్య గారి చుట్టాలు. తప్పురా, మాట వస్తుంది. సిన్నయ్య గారా, చూస్తే మాట వస్తుంది. కూర్చోండి. లోపలికి రారా? లేదురా, నేను హోటల్కి వెళ్తాను. ఇంటి దాకా వచ్చి లోపలికి రానంటావేంట్రా? రా లోపలికి. అరే రారా. ఏం కాదురా, కాసేపు ఉండి భోజనం చేసి వెళ్ళు. నేను హోటల్కి వెళ్తాను. ఏంటండి బయట నిలబడిపోయారు? లోపలికి రండి. చూడు, వాడి ఇంట్లోకి రారా అని పిలిస్తే రానంటున్నాడు. నువ్వైనా చెప్పు చంద్రిక. ఇదిగోండి, పాప మిమ్మల్ని కలవరిస్తోంది, ఎత్తుకోండి. మా కోసం రాకపోయినా మీకు ఇష్టమైన బంగారు తల్లి కోసమైనా మీరు లోపలికి రావాలి. వచ్చి భోంచేసి వెళ్ళండి. రండి. వస్తాను. రండి. చూడండిరా, సిన్నయ్య గారు, కోడలు, ఆ బిడ్డ చూడ్డానికి ఎంత బాగుండారో, ఎంత నవ్వుకుంటూ ఆనందంగా ఉండారో చూడండి. అదేదో మనూరికే వచ్చుంటే పెద్దమ్మ పెద్దయ్య కూడా ఆనందించేవాళ్ళు కదా. అవునా, ఆడ అమ్మగారికి బాలేదని తెలిసి కూడా చెన్నయ్య గారు రాకపోవడం నాకు నచ్చలేదన్నా. అందుకే వాళ్ళని మనం ఎత్తుకుపోతున్నాం. ఆ ఎమ్మిని బిడ్డని తోలుకుపోతే వెనకాల చిన్నయ్య కూడా వస్తాడు. మన చిన్నయ్య పక్కన ఉన్న అతను మన ఊరొచ్చిండు కదన్నా. అవునరా, మన చిన్నయ్య గారి స్నేహితుడు, అదే ఫ్రెండు. రేపు పొద్దుగాల అమ్మని తీసుకుపోతా ఉండాం. పదండి. పదన్నా. మీ ఫ్రెండ్ పడుకున్నాడా?
పడుకున్నాడు. హోటల్కి వెళ్ళిపోతానని ఒకటే గోల, ఎంత చెప్పినా వినడు. ఏదో సర్ది చెప్పొచ్చాను. మీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మర్చిపోయారు. ఇక నన్నేం గుర్తుపెట్టుకుంటారులేండి. నిన్ను మర్చిపోవడమా? ఛాన్సే లేదు. ఏంటి మీరేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఇలా మంచం మీదకి పెళ్లి గంతులేస్తున్నారు. మీరు ఒక బిడ్డకి తండ్రి అని మర్చిపోకండి. హలో, ఎంతమంది పిల్లలకి తండ్రైనా మనం ఎప్పుడు ఎంగే. నా సంగతి వదిలి, నువ్వు చూడు, ఒక బిడ్డకి తల్లివంటే ఎవరైనా నమ్ముతారా? బా, ఏం మెయింటైన్ చేస్తున్నావు? నువ్వే ఇలా ఉంటే మరి నేనెలా ఉండాలి? అరే ఏంటిది సార్, ఇవాళ మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఇవాళేంటి, నువ్వు పక్కనుంటే రోజు రొమాంటిక్ మూడే. చాలు చాలు, ఇంకా లేవండి. ఇదిగో పాలు తీసుకోండి మీకోసం. ఒక్క నిమిషం అలాగే ఉండు. ఒక్క నిమిషం. ఏంటండి? ఒక్క నిమిషం. నేను చెప్పినట్టే నిలబడు. ఈ చేయిలా పెట్టు. అలాగే ఉండు. ఎందుకు? సరే కొంచెం. ఏంటండి ఇది? కొంచెం ప్లీజ్ నా కోసం ప్లీజ్ ఓకే, చెయ్యి ఇది ఇలా పెట్టు. ఈ హ్యాండ్ ఇలా పెట్టు. ఈ సరే అబ్బాయి ఏంటండి ఇది? ప్లీజ్ ఒక్కసారి పెట్టు. అరే ఎందుకు? చెప్తాను కదా, అస్సలు కదలొద్దు. ఒక్కసారి ఇలా పెట్టు. అబ్బా ప్లీజ్. ఆహా, పర్ఫెక్ట్. అయ్యో, ఇంకా ఎంతసేపు అండి? కొంచెం ప్లీజ్, నా కోసం ప్లీజ్. అబ్బా, ఒక్క నిమిషం అలాగే ఉండు. ఏంటండి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జస్ట్ 1 సెకండ్ అలాగే ఉండు. ఏంటి ఇప్పుడు నా స్కెచ్ అయిపోతున్నారా? అమ్మో, నా వల్ల కాదు. ప్లీజ్ చంద్రిక, ప్లీజ్ దా, ఇలా నిలబడు. జస్ట్ 5 మినిట్స్. ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. సరే కొంచెం. ఓకే సరే. మీరు ఆఖరికి ఇలా తయారవుతారు అనుకోలేదు. సరే నించో. రెడీ? స్మైల్. జస్ట్ 2 మినిట్స్. కదలొద్దు, ఆగు. స్టడీ. బా, అయ్యో, ఇంకా ఎంతసేపు అండి? 1 మినిట్. అయిపోయింది. అయినా మీకు ఇదేం కోరికండి బాబు. అయిందా? ఎస్. అమ్మయ్యా, అయిపోయిందా? ఎస్. ప్లీజ్ వచ్చి చూసుకో, ఎంత అందంగా ఉన్నావో. దా, కమ్ ఆన్. ఏంటండి ఇది? అరే బాగుంది కదా, చూడు. బా, ఎంత అందంగా ఉందో. సిగ్గు లేకపోతే సరే, ముందని చెరిపేయండి. ఆగు. నా బొమ్మ గీస్తారనుకుంటే మీరు చేసే పనిదా? అసలు ఇందులో నా మొహం ఎక్కడుంది? నాకు బాగా ఇష్టమైన పార్ట్ అదే కాబట్టి అదే వేశాను. చూడు ఎంత అందంగా ఉందో. వదలండి, పోండి. ఏంటిది?
ఓ టచ్ చేయనివ్వా? నిజంగా టచ్ చేయనివ్వా? నెవర్. ఓహో, నువ్వు ఎలా టచ్ చేయనివ్వవో చూస్తాను. ఇప్పుడు నీ నడుము గిల్లుతాను చూడు. నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామ, నీ నీలి కురుల కిరణాలు సోకి వసివాడే చందమామ. ఏ దివ్యవరమో అది నీ కంఠస్వరమై, ఏ వింటి శరమో అది నీ కంటి వశమై, అంగాంగాన శృంగారాన్ని సింగారించగా, అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా, మనసే మౌన సంగీతాన్ని ఆలాపించదా, వయసే పూల పైపై నిన్ను ఆహ్వానించదా, ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి. రేపు ఎత్తుకొస్తుండారా లేదా? ఖచ్చితంగా ఎత్తుకొస్తున్నామయ్యా. ప్లాన్ మొత్తం చేసేసిన. రేపు మధ్యాహ్నం లోపల వాళ్ళని మన ఇంట్లో దింపుతానయ్యా. అట్నే రాయుడు, నీకోసం ఎదురు చూస్తా ఉంటా. అట్నే అయ్యా. లక్ష్మా, కోడలు మనవరాలు వచ్చండారయ్యా. వచ్చంటారు. రేపు తెల్లారంగానే సూర్యుడు వస్తాడో లేదో తెలియదు కానీ నీ కోడలు నీ మనవరాలు మాత్రం నీ ముందుంటారు లచ్చమ్మ. నిజంగానా? నీ పెనిమిటి మాటిచ్చినాడంటే ఎట్టా నిలబెట్టుకుంటాడో నీకు తెలియదా లచ్చమ్మ? ఈ రేయి హాయిగా నిద్రపో. రేపు నీ మనవరాలతో ఆడుకుంటూ నీకు నిద్రే సాలదు. నిద్రపో. ఊరుకోమ్మా బచ్చు. బజ్జవాలి. ఏమైందండి? పాప ఇలా ఏడుస్తుంది? సగం నిద్రలోంచి లేచింది. ఎంత జోకొట్టినా నిద్రపోవటం లేదు. ఇటివ్వండి, ఇవ్వండి. దా దా దా. ఓ జో 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 జో. దా. ఎక్కడికి? పాపని చంద్రికకి ఇచ్చేసి వస్తాను. అమ్మ దగ్గరైతే హాయిగా నిద్రపోతుంది. ఓ ఆ మాత్రం నాకు తెలియకనా? ఇటివ్వు. అరే కాదండి, మీరు. లేదులేమ్మా, పాప చంద్రకి దగ్గర ఉండొద్దని నేను తీసుకుని వచ్చాను. నువ్వు మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్తానంటావేంటి? ఎందుకండి? వాళ్ళ మధ్య పాప ఉండకూడదని తీసుకొచ్చాను. వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వు. హ్యాపీగా ఉన్నారా? రా తల్లి, మనం వెళ్ళి టామ్ అండ్ జెర్రీ చూద్దామా? అయిపోయింది. నా కలలన్నీ నాశనం అయిపోయాయి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే భరత్ నన్ను పెళ్ళెందుకు చేసుకుంటాడు? నా ప్లాన్స్ మొత్తం సర్వనాశనం అయిపోయాయి. అయ్యో,
అమ్మా చిన్నమ్మా పోదాం పదమ్మా. ఏంటి? యాలవుతుండాది, పోదాం పదమ్మా. ఎక్కడికి పోవాలి? అసలు ఎవరు నువ్వు? అసలు లోపలికి ఎలా వచ్చావు? భరత్ గారు! అమ్మా అరచమాక, సప్పుడు చేయకుండా వచ్చి బండి ఎక్కండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. అమ్మా ఆగు. రేయ్ రారా. రేయ్ నువ్వు పదరా. అత్తయ్య, పాపను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. చంద్రిక, చంద్రిక పిలిచావా? చంద్రిక, प्राण मुले मसी చంద్రిక, 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 రే ఆగండ్రా. భరత్ బాబు, భరత్ బాబు. చంద్రిక ఎక్కడున్నావు? చంద్రిక, భరత్, ఏమైంది? చంద్రిక అరిచినట్టు అనిపించిందమ్మా. చంద్రికేది? చంద్రిక. భరత్ బాబు, చంద్రికని పాపని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఏంటి, ఏమైంది? వాళ్ళని ఎవరో కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఎవర్రా మీరంతా? అసలు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మర్యాదగా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ దింపేయండి. రేయ్, ఇంటి కోడలు పట్టాల్సింది కత్తి కాదు, పచ్చ తోరణం పట్టాలా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీకు? నన్ను మీ కోడలన్నా నా బిడ్డ దగ్గరకు వచ్చినా సరే ఊరుకొని చెప్తున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.